తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో భారీ జాతీయ జెండాను చేతబట్టి యువకులు ప్రధాన వీధుల్లో సంచరించారు. పట్టణంలోని ప్రతి ఒక్కరిలోని స్వాతంత్ర స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతోనే సీఎంఆర్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టినట్టు తెలిపారు. యువకులు తమ షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారంటూ మాల్ యాజమాన్యం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న వక్ఫ్ బోర్డు చట్ట సవరణ వల్ల ముస్లిం సమాజానికి తీవ్ర ముంపు కలుగుతోందని ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి జవహర్ అలీ అన్నారు. గురువారం కాకినాడ నగరంలోని మేవా ఫంక్షన్ హాల్లో ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలోని మస్జిద్ కమిటీ అధ్యక్షులతో వక్ఫ్ బోర్డు చట్ట సవరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎండి జవహర్ అలీ, జామియా మస్జిద్ అధ్యక్షులు యజాజుద్దీన్, న్యాయవాది సయ్యద్ సలార్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తున్న వక్ఫ్ బోర్డు చట్ట సవరణ వల్ల ముస్లిం సమాజానికి తీవ్ర ముంపు కలుగుతోందని, ఈ విషయం ముస్లిం వర్గాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి చట్టాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. భారతదేశంలో చాలా కాలంగా ముస్లిం సమాజంపై ఏదో విధంగా దాడి చేయాలనే దురుద్దేశంతో ముస్లింలను రూపు మార్చాలని, లేకుండా ఈ భారతదేశంలో వారి ఉనికిని దెబ్బతీయాలనే దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలకు పాల్పడుతుంది. అందులో భాగంగా ముస్లింల ధర్మాలకు సంబంధించిన, షరియత్కు సంబంధించిన విషయాల్లో అనేక రకాల కలువ చేసుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా అందులో భాగంగానే, ఆ కుట్రలో భాగంగానే ఏనాటి నుంచో ఉన్నటువంటి వక్ఫ్ చట్టాన్ని అమెండ్మెంట్ చేసి అందులో అవినీతిని పోగొట్టడం కోసమే మేము కొత్త చట్టం తీసుకొచ్చామంటూ దానికి ఉన్నటువంటి అధికారాలన్నింటినీ కూడా తీసేసి పూర్తిగా ముస్లింల యొక్క మనుగడకు, ముస్లిం సమాజాలకు నష్టం కలిగించాలనే దురుద్దేశంతో ఈ చట్టాన్ని మార్పులు తీసుకురావడానికి, సవరణలు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని పూర్తిగా యావత్ భారతదేశంలోని పూర్తి ముస్లిం సమాజం దీన్ని పూర్తిగా ప్రొటెస్ట్ చేస్తుంది, దీన్ని ఖండిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జేపీసీకి వెళ్ళింది కాబట్టి ఈ బిల్లు తప్పకుండా జేపీసీ ద్వారా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రముఖమైన పాత్ర కేంద్ర ప్రభుత్వంలో వహిస్తున్నారు. కాబట్టి వారు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి మీద వారి యొక్క ఒత్తిడి తీసుకొచ్చి ఈ చట్టాన్ని ఈ ప్రపోజల్ని, ఏదైతే ప్రతిపాదిత చట్టాన్ని ఉపసంహరించుకునేలా చేయాలని చెప్పి మొత్తం ముస్లింలందరూ కోరుతున్నారు. వెంటనే తగ్గించుకోవాలని, దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన నాయకులందరినీ మేము కోరుతున్నాం. మా ముస్లింలందరి తరఫున అదే సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ వక్ఫ్ దేనికోసం ఏర్పాటు చేశారు అంటే విలాసంగా బ్రతకడం కోసం కాదు. ఖురాన్ బోధిస్తున్న ప్రాథమికమైన అంశాలు వ్యభిచారం లేకుండా దాంపత్య జీవితం, హలాల్ జీవితాన్ని నా పిల్లలు అనుసరించారు. మన దొంగలం కాకూడదు, నీతిగా డబ్బును సంపాదించాలి. మా ఆడపిల్లల జీవితాన్ని చెదిరిపోకూడదు, నిఖా ద్వారా వాళ్ళకి సంతానం కలగాలి. మనం ఒక గౌరవమైన, నియమాలతో కూడిన, బాధ్యతతో కూడిన జీవితం గడపడం కోసం మసీద్ అత్యంత ఖబరస్థాన్ అయితేనేవ్వండి, ఇతర ఓపెన్ ప్లేస్లు అయితేనేవ్వండి, ఇవన్నీ నిర్వహించబడాలి. అది గ్రామంలో ధనవంతులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వ్యాపారస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అధికారులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి మన భావితరాలు పతనం కాకుండా ఉండటానికి ఒక ఆస్తితో కూడుకున్న వ్యవస్థ ఒకటి అవసరం అని చెప్పి అత్యున్నతమైన ఆదర్శంతో వక్ఫ్ని ఏర్పాటు చేసుకోవడం. స్వాతంత్ర వేడుకల సందర్భంగా స్కూబా డైవర్ వినూత్నంగా జాతీయ జెండాను రెపరెపలాడించారు. వైజాగ్ సాగర్ నగర్ బీచ్ లోపల సముద్ర గర్భంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజా వ్యతిరేక విధానాలకు సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలిచ్చి ప్రజలు మోసం చేశారంటూ మండిపడ్డారు. హామీలతో ప్రజల్లో ఆశ కల్పించి ఇప్పుడు అమలు చేయలేమంటూ ఏవేవో కారణాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు.
స్వాతంత్ర వేడుకల్లోనూ పథకాల గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు. ఎన్నికల సమయంలో తాను మారానంటూ చెప్పిన చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదని తేలిపోయిందన్నారు. వైసీపీపై తప్పుడు ప్రచారాలను కట్టిపెట్టి ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలంటూ హితవు పలికారు. ప్రజా వ్యతిరేక విధానాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తాడు. అటువంటిది తిరిగి అదే రకమైనటువంటి ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ప్రజలకు సంబంధించి, ప్రజల ఆలోచనకు సంబంధించి, వాళ్ళ ఆలోచన విధానాన్ని గురించి ఎక్కడ కూడా నేను పట్టించుకుంటాను, ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటాను అనేటువంటిది ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు విధానాలలో కనిపించలేదు అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమైనటువంటి విషయం. ఒక ముఖ్యమంత్రిగా నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వంలో మొట్టమొదటిసారి ఇచ్చేటువంటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చేటువంటి ప్రసంగంలో చాలామంది ఆశించారు. ఈ ప్రసంగం ఒక ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు తన భవిష్యత్ పరిపాలనలో ప్రజలకు ఏ విధంగా అండగా నిలుస్తాడు, ఎటువంటి పరిపాలన అందిస్తాడనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఇస్తారనేటువంటి ఆశ చాలామంది ప్రజల్లో కలిగింది. చాలామంది ప్రజలు ఎదురు చూశారు కూడా. అయితే ఈ 2.5 నెలల హామీల గురించి చంద్రబాబు నాయుడు ఏదన్నా మాట్లాడతాడా అంటే ఏమీ వాటి గురించి మాట్లాడలేదు. తనకి ఏమీ పట్టనట్టుగా, తను అటువంటి హామీలు ఏమీ ఇవ్వనట్టుగానే వ్యవహరించాడు తప్ప ఎక్కడా కూడా సూపర్ 6కు సంబంధించి, ఆ హామీలకు సంబంధించి నేను ఈ హామీలు ఇచ్చాను, ఇదిగో ఈ విధంగా నిలబెట్టుకుంటున్నాను అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ కానీ, దానికి సంబంధించి ఒక ప్రణాళికని కానీ ఏది కూడా ఈరోజు ప్రకటించలేకపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము కక్ష కట్టాం, కక్షపూరితంగా వ్యవహరిస్తాం, రాజకీయ వేధింపులుంటాయి, కక్ష సాధింపులకు పాల్పడతాం అనేటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా సంకేతాలు ఇచ్చాడు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాం అనేటువంటి దాఖలాలు లేవు. ఈరోజు నిన్ననే లోకేష్ ఒక ట్వీట్ కూడా చేశాడు. రెడ్ బుక్కి సంబంధించినటువంటి మేము రెడ్ బుక్ పాలనని అందిస్తాం, రెడ్ బుక్ పాలనకు కట్టుబడి ఉన్నాం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని. ఈరోజు చంద్రబాబు నాయుడు దురదృష్టం, ఆయన ప్రసంగంలో కూడా ఆ రెడ్ బుక్ ఆదేశానుసారం మేము పనిచేస్తాము అనేటువంటి సంకేతాలు ఇవ్వడం, దాని గురించి మాట్లాడడం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు. మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు అని చెప్పి మాట్లాడు. అంటే నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావు? అప్పుడు నీ నుంచి ప్రజలు స్వాతంత్రం సంపాదించుకున్నట్టు ఒప్పుకుంటున్నావా? అంటే నీ ఉద్దేశ్యం ఎవరన్నా ఓడి నువ్వు గెలిస్తే మాత్రం ప్రజలు స్వాతంత్రం సాధించుకున్నట్టు, నీకు ఓటు వేయకుండా నిన్ను ఓడిస్తే మాత్రం అది ప్రజల దౌర్భాగ్యం అన్నట్టు. అంటే నీ పాలనను కోల్పోతే అది ప్రజల దౌర్భాగ్యం, నీకు పాలన అందిస్తే మాత్రం ప్రజల స్వాతంత్రం ద్వారా సాధించి నీకు పాలన అందించినట్టుగా భావించడం. కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రం పక్కన పెడితే ఎవరికి స్వాతంత్రం ఇచ్చావు నువ్వు? హత్యలు చేసేటువంటి వాళ్ళకి, దౌర్జన్యాలు చేసేటువంటి వాళ్ళకి, అవినీతికి పాల్పడేటువంటి వాళ్ళకి, విధ్వంసం సృష్టించేటువంటి వాళ్ళకి, పేకాట రాయిళ్ళకి, ఇటువంటి వ్యక్తులకి స్వాతంత్రం ఇచ్చావు తప్ప ఎవడైనా నీతిగా, నిజాయితీగా, న్యాయబద్ధంగా వ్యవహరించేటువంటి వాడు పూర్తిగా నీ ప్రభుత్వంలో స్వాతంత్రం కోల్పోయాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతం. శ్రీహరికోటలోని షార్ నుంచి నింగిలోకి తీసుకెళ్లిన SSLV D3 రాకెట్. న్యూఢిల్లీలోని సదైవ్ అటల్ మెమోరియల్ పార్క్ లో వాజ్పేయి వర్ధంతి నివాళులర్పించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. రాజమహేంద్రవరంలో అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం. ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, కలెక్టర్ ప్రశాంతి. ప్రజా వ్యతిరేక విధానాలకు సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అన్న మాజీ మంత్రి కాకాణి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారంటూ ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.